తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుండి మనకు ఇంటర్మీడియట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ మనకు టీజీ, టీడబ్ల్యూఆర్ఈఐఎస్, సిఓఈ సెట్ అని చెప్పి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఇంపార్టెంట్ డేట్స్ ఏందని చెప్పి కూడా మాట్లాడుకుందాం. ఏమేం డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటాయని చెప్పి కూడా మనం అయితే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా టీజీ, టీడబ్ల్యూఆర్ఈఐఎస్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ చేసుకున్నాం. డిగ్రీకి సంబంధించి ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ లోపల వీడియో అయితే చేస్తా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ ఏంది కదా అంటే మనకు ఇది అఫీషియల్ పోర్టల్ బ్రో. ఓకేనా? టీజీ టీడబ్ల్యూఆర్ఈఐఎస్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో, ఈ పోర్టల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఓకేనా? సో, ఈ లింక్‌ని ఓపెన్ చేయిర్రి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అని చెప్పి ఉంటుంది బ్రో. ఈ నోటిఫికేషన్స్ లోపల మనకి ఇక్కడ చూపెడతా అన్నట్టు. ఓకేనా? టీజీ టీడబ్ల్యూఆర్ఈఐఎస్ సిఓఈ సెట్ అని చెప్పి. ఓకేనా? సో, ఇది మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ లింక్‌ని మీరు ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతది. ఓకేనా? తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి మనకి ఇట్లా చూపెడుతది బ్రో. ఈ పోర్టల్‌ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, ఈ పోర్టల్‌ని మీరు ఓపెన్ చేస్తే మనకు డీటెయిల్‌గా ఈ పోర్టల్ లోపలనే హోమ్ ఉంటది. అండ్ దాంతో పాటుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏమేమి ఉంటాయని చెప్పి మనకు డీటెయిల్‌గా ఈ పోర్టల్ లోపలనే చూపెడతా అన్నట్టు. ఓకేనా? సో, మనకి ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? అఫీషియల్ పోర్టల్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని చెప్పి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటాయని చెప్పి మనకు స్టెప్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మనకిక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా చెప్తా. బిఫోర్ దట్ మీకు క్లారిటీ ఇయ్యాలి. మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. 10థ్ మార్చ్ 2026 రోజు. ఓకేనా? 10థ్ మార్చ్ 2026 రోజు మనకు సీఓఈలకి ఎంపీసీ అండ్ బైపీసీ లోపల జాయిన్ కావడానికి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు 10థ్ మార్చ్ 2026 రోజు. అండ్ 12థ్ నుండి అంటే నిన్నటి నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 12థ్ మార్చ్ 2026 నుండి. అండ్ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 7థ్ ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? 12థ్ మార్చ్ నుండి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఎప్పటిదాకా టైం ఉంది మరి అనంటే 7థ్ ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, ఎవరెవరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు మరి అనంటే 10థ్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఎవరైతే ఇంటర్మీడియేట్ ఎంపీసీ లేకపోతే బైపీసీ లోపల చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఆన్‌లైన్ అప్లికేషన్‌ని చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి. మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఇది అఫీషియల్ పోర్టల్. ఈ అఫీషియల్ పోర్టల్‌కొచ్చినంక మనం 4 స్టెప్‌లలో ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటది. తర్వాత అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయడం ఉంటదన్నట్టు. తర్వాత అప్లికేషన్ ఫామ్‌ని ప్రింట్ తీసుకోవడం ఉంటది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబర్‌ని తెలుసుకోవడానికి సో, నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మనకు మన డీటెయిల్స్ అడుగుతది. మన డీటెయిల్స్ ఇస్తే మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలిసిపోతదన్నట్టు. ఓకేనా? సో, అట్లా. అండ్ ఇక్కడ మనకేందంటే ఆల్రెడీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎట్లా చేసుకోవాలి ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మనకి ఏందంటే అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ చాలా సింపుల్ బ్రో. ఓకేనా? సో, మనకు అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఫోటో. ఓకేనా? పాస్ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. పీహెచ్ సర్టిఫికేట్ అని ఉంటే పీహెచ్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవి మాత్రమే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు అప్‌లోడ్ చేయాల్సిన ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. వేరే డాక్యుమెంట్స్ పెద్దగా మనకేం అవసరం లేదు. ఓకేనా? సో, ఎస్ఎస్‌సికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఉండాలె. ఓకేనా? ఎస్ఎస్‌సికి సంబంధించిన హాల్ టికెట్ ఉండాలన్నట్టు. ఓకేనా? హాల్ టికెట్ నంబర్ ఉంటే అందులోపల మన నేమ్ ఎట్లుందో అట్లా ఇయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా సో, మన ఆధార్ కార్డ్ అనేది ఉండాలె. ఫర్ అడ్రెస్ పర్పస్. ఓకేనా? అడ్రెస్ పర్పస్‌లో ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతది. ఎస్ఎస్‌సి మెమో అండ్ ఆధార్ అనేది ఉంటే సరిపోతది. అండ్ ఫోటో సైన్ పీహెచ్ ఏమైనా ఉంటే పీహెచ్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్‌గా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ మనం అప్‌లోడ్ చేస్తాం. ఫోటో, సిగ్నేచర్, పీహెచ్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ అనేది. అండ్ ఎస్ఎస్‌సి మెమో అండ్ ఆధార్ అనేది జస్ట్ రిఫరెన్స్ పర్పస్‌లా ఉంటాయన్నట్టు. ఓకేనా? ఇంకేమన్నా డాక్యుమెంట్స్ మిస్ అయితే నేను ఫర్దర్‌గా చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. క్లియర్ కట్‌గా అర్థమైతది మీకు. ఓకేనా?
సో, ఫస్ట్ ఏందంటే ఇది మన అఫీషియల్ పోర్టల్ బ్రో. ఓకేనా? ఈ పోర్టల్ లోపల నువ్వు మెయిన్‌గా చేయాల్సింది ఏంది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? స్టెప్ 1 ఏంది అంటే రిజిస్ట్రేషన్. సో, ఈ రిజిస్ట్రేషన్ అనేది మనం ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఓకేనా? సో, రిజిస్ట్రేషన్స్ ఎట్లా చేసుకోవాలి అనే విషయానికొస్తే మనం ఈ రిజిస్ట్రేషన్ మీద మనం ప్రెస్ చేయాలి. ఓకేనా? రిజిస్ట్రేషన్ మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది బ్రో. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఇక్కడ మనకేంది కదంటే మన డీటెయిల్స్ అడుగుతది. ఓకేనా? సో, రెడ్ కలర్ మార్క్ లోపల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాండేటరీ. ఓకేనా? రెడ్ కలర్ మార్క్ లోపల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాండేటరీ అన్నట్టు. సో, మనం మన డీటెయిల్స్ అనేది ఇయ్యాల్సుంటాయన్నట్టు. ఓకేనా? సో, స్టూడెంట్ నేమ్ అనేది ఇయ్యాలి. సో, ఈ స్టూడెంట్ నేమ్ అనేది ఎట్లా ఇయ్యాల్సుంటదంటే ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల నీ పేరు ఎట్లయితే ఉంటదో అట్లనే నీ పేరనేది ఇక్కడ ఇయ్యాల్సుంటదన్నట్టు. దెన్ దాని తర్వాత ఏం జేయాల్సుంటది అనంటే ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఇయ్యాలి. ఓకేనా? తర్వాత ఎస్ఎస్‌సి లోపల ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో లోపల నీ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లున్నది అనే దాన్ని బట్టి అంటే ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ఉంటది కదా! హాల్ టికెట్ లోపల నీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అంటే నీ బర్త్‌డే డేట్ అనేది ఎట్లున్నదనేది సేమ్ యాస్ పర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నువ్వు ఇక్కడ నీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాలి. ఓకేనా? ఎస్ఎస్‌సి ప్రకారమే నీ పేరు, హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యాల్సుంటదన్నట్టు. తర్వాత పేరెంట్స్ మొబైల్ నంబర్ అనేది ఇయ్యాలి. ఈ మొబైల్ నంబర్ వర్కింగ్ లోపల ఉండేది ఇచ్చేలాగా చూసుకోరి. అండ్ దెన్ మనకి కమ్యూనిటీ అనేది ఏంది కదా! అంటే ఒకటే కమ్యూనిటీ చూపెడుతుంది. ఇది ట్రైబల్ వెల్‌ఫేర్‌ది కాబట్టి మనకు ఇదొకటే కమ్యూనిటీ ఉంది. ఒకవేళ మీరు ఎస్టీ అయితే మాత్రమే ఆన్‌లైన్ అప్లికేషన్ జేసుకోండి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే జెండర్. ఓకేనా? సో, జెండర్ లోపల మీరు బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్ సెలెక్ట్ చేసుకోరి. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే డిఫరెంట్‌లీ ఏబుల్డ్ అని ఉంటది. సో, మీకు పీహెచ్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మాత్రమే యెస్ బెట్టుకోరి. లేదంటే నో బెట్టుకోరి. ఓకేనా? సో, యెస్ అయితే యెస్, నో అయితే నో బెట్టుకోరి. ఒకవేళ మీరు డిఫరెంట్‌లీ ఏబుల్ అయితే ఏంది ఇష్యూ అని జెప్పి అడుగుతది. ఆ డీటెయిల్స్ గూడా ఇచ్చేలాగా ఉండాలన్నట్టు. ఓకే. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ కొట్టి, కన్ఫర్మ్ కొట్టి నెక్స్ట్‌కి ఎళ్ళిపోవచ్చన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే, మీకు డిఫరెంట్‌లీ ఏబుల్ అని చెప్పి పెట్టినప్పుడు, డిజబిలిటీ ఏంటిది అని చెప్పి అడుగుతదన్నట్టు. ఓకేనా? సో, డిజబిలిటీ లోపల విజువల్లీ ఇంపైర్డా, హియరింగ్ ఇంపైర్డా, లేకపోతే ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పి అడుగుతది. ఇందులోపల ఏది డిజబిలిటీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని, ఎంత అని చెప్పి పర్సెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ అంతా అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ కొడితే మనకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, కన్ఫర్మ్ చేయమంటావా అని చెప్పి. ఓకేనా? సో, అంతా కరెక్ట్‌గానే ఉంది అని చెప్పి డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసేసేయాలి. కన్ఫర్మ్ చేసుడుతోటే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? ఫర్దర్‌గా మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మనకు చూపెట్టి ఫర్దర్‌గా మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటదన్నట్టు. ఓకేనా? సో, మన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది జనరేట్ అయితది మనకు. ఒకవేళ మన రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ కాకపోతే మన నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పి మనకు ఫస్ట్ పేజ్‌లోనే ఉంటదన్నట్టు. అక్కడ మన డీటెయిల్స్ ఇస్తే మన రిజిస్ట్రేషన్ నంబర్‌ని మనం తెలుసుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకు నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఉందిగా స్టెప్ 2 ఈ నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ లోపల మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, మన డీటెయిల్స్ ఇస్తే మన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తెలిసిపోతది. ఓకేనా? సో, మన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది కంటిన్యూ కొట్టుడుతోటే. ఓకేనా? సో, మన రిజిస్ట్రేషన్ నంబర్‌ని మనమైతే ఒకసారి నోట్ చేసుకుంటే బెస్ట్. ఫర్దర్‌గా మనకు హెల్ప్ అయితదన్నట్టు. తర్వాత మనం నేమ్ అనేది ఎట్లా ఇచ్చినామని చెప్పి మన నేమ్ అనేది చూపెడతదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎట్లున్నదని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చూపెడతది. అండ్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ చూపెడతది. సో, ఇవేవైతే డీటెయిల్స్ ఉన్నాయో దీస్ ఆర్ డమ్మీ డీటెయిల్స్. ఓకేనా? సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఈ డమ్మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నట్టు. ఇది ఎవరి పర్సనల్ డీటెయిల్స్ కాదు. దీస్ ఆల్ ఆర్ డమ్మీ డీటెయిల్స్. ఓకేనా? జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్‌లా మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు అఫీషియల్ పోర్టల్ లోపల. ఓకేనా? సో, రిజిస్ట్రేషన్ నంబర్ గాని, మనకు స్టూడెంట్ నేమ్ గాని, ఓకేనా? ఇవన్నీ డిఫాల్ట్‌గా వచ్చేస్తాయన్నట్టు. మనం ఇచ్చిన డీటెయిల్స్‌ని బట్టి ఇవన్నీ డిఫాల్ట్‌గా వచ్చేస్తాయి. అండ్ ఒకవేళ మీరు ఆల్టర్‌నేటివ్ నంబర్ ఇయ్యాలనుకుంటే ఇయ్యొచ్చు. ఈమెయిల్ అనేది ఇయ్యాలనుకుంటే ఇయ్యొచ్చు. అది పెద్ద మ్యాండేటరీ కాదు. క్యాస్ట్ అనేది ఎస్టీ అని చెప్పి ఉంటది. ఇందులోపల మీ ఎస్టీ క్యాస్ట్ లోపల మీ సబ్ క్యాస్ట్ ఏంది అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, మన ఏదైతే మనం ఇప్పటిదాకా ఫిల్ చేసినాం గదా! అంతకుముందుకు ఒకవేళ మీరు డిఫరెంట్‌లీ ఏబుల్ అయితే ఎంత పర్సెంట్ ఉంది అనేది మనం ఇక్కడ ఆల్రెడీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది మనకు చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనకు కింద ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతది. ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ లోపల ఏంది గదా! అంటే ఒకవేళ మీరు ఆర్ఫన్ అయితే యెస్ అని బెట్టుర్రి. ఓకేనా? ఆర్ఫన్ అంటే ఫాదరు, మదరు ఇద్దరు లేకపోతే ఆర్ఫన్ అంటాం. ఓకేనా? ఐదర్ ఎక్స్‌పైర్ అయినా, లేకపోయినా ఆర్ఫన్ అంటామన్నట్టు. సో, ఒకవేళ ఇద్దరు లేకపోతే యెస్ అని జెప్పి పెట్టండి. మదర్, ఫాదర్ ఇద్దరు లేకపోతే యెస్ అని జెప్పి పెట్టండి. లేదు అంటే
నో అని చెప్పి పెట్టండి. ఓకేనా? నో అని పెట్టండి. అండ్ ఫాదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్ అడుగుతది. సో, అక్కడ ఫాదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? దెన్ మదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి అని చెప్పి ఫాదర్ ఆక్యుపేషన్ ఇయ్యిర్రి. ఓకేనా? డ్రైవర్ అయితే డ్రైవరు అండ్ లేకపోతే ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ. ఓకేనా? ఫార్మర్ అయితే ఫార్మర్ అని చెప్పి మీ ఫాదర్‌కి సంబంధించిన ఆక్యుపేషన్ అయితే ఇచ్చేయండి. అండ్ దెన్ దాని తర్వాత ఇన్‌కమ్ అడుగుతది బ్రో. ఇన్‌కమ్ లోపల ఏంది కదా అంటే మిమ్మల్ని ఇక్కడ డీటెయిల్‌గా ఒక థింగ్ ఏంది కదా అంటే ఇన్‌కమ్ ఎంతుంటది అని చెప్పి అడుగుతదన్నట్టు. ఓకేనా? సో, మీ ఇన్‌కమ్ అనేది ఒకవేళ ఓకేనా లెస్ థాన్ 2,00,000 ఉంటే యెస్ అని చెప్పి పెట్టు. ఓకే. 2,00,000 కన్నా తక్కువుంటే యెస్ అని చెప్పి పెట్టాలె. లేదు అంటే నో అని చెప్పి పెట్టాలె. అండ్ ఎంత ఇన్‌కమ్ ఉంది అని చెప్పి ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో చూసి స్పెసిఫిక్‌గా ఎంత ఇన్‌కమ్ ఉందో అంత ఇన్‌కమ్ ఇక్కడ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు ఒక క్రైటీరియా ఉంటది. ఒకవేళ నువ్వు విలేజ్ లోపలుంటే 1,50,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ ఉండాలె. అప్పుడు మాత్రమే నువ్వు ఎలిజిబుల్ అయితావన్నట్టు. 1,50,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ ఉండాలె. ఒకవేళ నువ్వు విలేజ్‌లో ఉంటే. సిటీలో ఉంటే 2,00,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ అడ్రెస్ విషయానికొస్తే నేను ఇందాక చెప్పినా కదా! ఆధార్ కార్డ్ ఉండాలి బ్రో అని చెప్పి. ఆధార్ కార్డ్ లోపల ఏదైతే అడ్రెస్ ఉంటదో, ఈ ఆధార్ కార్డ్ లోపల ఉన్న అడ్రెస్ ఇచ్చేసేయి బ్రో. ఓకేనా? హౌస్ నంబరు ఇచ్చేసేయి ఆధార్ కార్డ్‌లో చూసుకుంటూ. మీ విలేజ్, మండల్ అనేది ఇచ్చేసేయి. మీ డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయి. మీ స్టేట్ అనేది తెలంగాణ సెలెక్ట్ చేసుకో. పిన్ కోడ్ అనేది ఇచ్చేసి, ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ పెట్టు. లేదు ప్రెజెంట్ అడ్రెస్ వేరు, పర్మనెంట్ అడ్రెస్ వేరు అంటే ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ ఏంది అని చెప్పి ఇచ్చేసేయి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నావనుకో నువ్వు. హైదరాబాద్ ఉంటే ప్రెజెంట్ అడ్రెస్ ఇక్కడ ఇచ్చేయి బ్రో. ఓకేనా? సో, అడ్రెస్ ఫర్ కరెస్పాండెన్స్ అన్న కాడ ప్రెజెంట్‌ది, పర్మనెంట్‌ది విలేజ్‌లో ఉన్న అడ్రెస్ అనేది ఇచ్చేసుకో సరిపోతది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు మన స్కూలింగ్ డీటెయిల్స్ అయితే అడుగుతది బ్రో. ఓకేనా? సిక్స్త్ క్లాసు ఓకేనా? ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ ఓకేనా? ఫ్రమ్ ఫోర్త్ క్లాస్ టు ఓకేనా? ఫోర్త్ క్లాస్ టు 10థ్ క్లాస్. సో, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఇందులోపల ఏంది కదా అంటే మీ స్కూల్ నేమ్ ఇయ్యాలె. ఓకేనా? సిక్స్త్ క్లాస్ నువ్వెక్కడ చదివినవు అనేది నువ్వు ఇక్కడ ఇయ్యాలె. ఫిఫ్త్ ఎక్కడ చదివినవు ఇక్కడ ఇయ్యాలె. ఫోర్త్ ఎక్కడ చదివినవు ఇక్కడ ఇయ్యాలె. ఓకేనా? నువ్వు ఎక్కడ చదివినవు అనేది స్కూల్ నేమ్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇయ్యాలె. ఓకేనా? స్కూల్ నేమ్ ఇయ్యాలె. ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇయ్యాలె. ఓకేనా? ఏ మీడియంలో చదివినవు? ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియమా? లేకపోతే ఉర్దూ మీడియం అయిందనుకో అదర్ మీడియం అని చెప్పి పెట్టుకో. ఓకేనా? మీడియం ఆఫ్ స్టడీ అనేది సెలెక్ట్ చేసుకో. దెన్ దాని తర్వాత స్కూల్ టైప్. ఏ స్కూల్ అది? ఓకేనా? టీజీ, టీడబ్ల్యూఆర్ఏఎస్సా? టీజీఎస్ డబ్ల్యూఆర్ఏఎస్సా? ఎంజేపీ బీసీ వెల్ఫేరా? ఓకేనా? సో, మనకు టీజీ ఆర్ఐఎస్సా? టీజీ ఎంఎస్సా? ఓకేనా? గౌట్ స్కూలా? గౌట్ ఎయిడెడా? ప్రైవేటా? అని చెప్పి ఇక్కడ ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి కదా! ఏంది అని చెప్పి అది సెలెక్ట్ చేసుకో. ఓకేనా? సో, ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని చెప్పి, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అని చెప్పి, గవర్నమెంట్ ఎయిడెడ్ అయితే గవర్నమెంట్ ఎయిడెడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. దెన్ దాని తర్వాత మనోళ్ళేందంటే మోస్ట్‌లీ గవర్నమెంటు, ప్రైవేటు ఓకేనా? లేదంటే వెల్‌ఫేర్‌లలో చదువుతుంటారన్నట్టు. అది మీరు సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? మీ స్టడీ సర్టిఫికేట్ లోపల ఉంటది. ఆ స్టడీ సర్టిఫికేట్ చూస్తే మీకు క్లారిటీ వస్తదన్నట్టు. ఓకేనా? లేదు మీకు ఓరల్‌గా తెలుసు. ఓకేనా? సో, నువ్వు తెలంగాణ ట్రైబల్ వెల్‌ఫేర్ చదివినవు. ఓకే. తెలంగాణ సోషల్ వెల్‌ఫేర్ చదివినవు. ఓకే. సెలెక్ట్ చేసుకో. తెలంగాణ బీసీ వెల్‌ఫేర్ ఓకే. సెలెక్ట్ చేసుకో. ఒకవేళ నువ్వు ఫర్ సపోజు జెడ్‌పీహెచ్‌ఎస్‌లో చదివినావనుకో గౌట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకో. ఓకేనా? ప్రైవేట్‌లో చదివినావనుకో ప్రైవేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకొని రూరలా, అర్బనా? రూరల్ అంటే ఏంది? అనంటే విలేజ్. ఓకేనా? రూరల్ అంటే విలేజ్ బ్రో. అర్బన్ అంటే సిటీ. నువ్వు చదివిన స్కూలు విలేజ్‌లో ఉందా? సిటీలో ఉందా? విలేజ్‌లో ఉంటే రూరల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకో. ఒకవేళ సిటీలో ఉంటే అర్బన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకో. ఇయర్ ఏంటిది? ఇయర్ ఏంటిది అనేది సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బ్రో. 2025, 26 అనేది 10థ్ అయితది. ఓకేనా? 2025, 26 అనేది 10థ్ అయితది. ఓకేనా? 2024, 25 నైన్త్ అయితది. ఓకేనా? సో, ఇక్కడ మీరు 20, 25, 26 2025, 26 అనేది 10థ్ క్లాస్ అయితది. అప్పుడు నువ్వేం జేయాలే? ఇవన్నీ గూడా చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. 20, 24, 25 అనేది నైన్త్ అయితది. ఓకేనా? 20, 23, 24 ఓకేనా? సో, 23, 24, 25, 24, 25, 25, 26 ఇక్కడేమైతది? ఎయిత్ అయితది. ఓకేనా? సో, 22 ఓకేనా? 21, 22 సో, ఇట్లా నువ్వేం జేయాలి గదా అంటే 20 ఓకేనా? 19, 20 సో, ఇక్కడ సెవెంత్
ఓకేనా. సెవెంత్ అండ్ దెన్ దాని తర్వాత సిక్స్త్. ఇట్లా నువ్వేం చేయాలి కదంటే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ 10th క్లాస్‌ది పెట్టుకో బ్రో. 10th పెట్టుకున్న తర్వాత నీకు క్లియర్ కట్‌గా అర్థమవుతది. 24, 25 నైన్త్, 23, 24 ఎయిత్, 21, 22 సెవెంత్. ఓకేనా. సో, ఇట్లా ఏందంటే ఈ అకాడమిక్ ఇయర్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, 25, 26 లోపల 10th అయిపోతది కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు చూసుకొని ఇక్కడ మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. మీ ఏదైతే బోనోఫైడ్స్ ఉంటాయో ఆ బోనోఫైడ్స్ లోపల కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఈ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు అని చెప్పి. సో, నువ్వు ఏదైతే నీ స్కూల్ డీటెయిల్స్ ఇస్తావో ఆ స్కూల్ డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని నీ లోకల్ ఏరియా అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, నువ్వు ఎక్కడ ఎక్కువ చదివినావు అనే దాన్ని బట్టి ఓకేనా. సో, ఏ డిస్ట్రిక్ట్ లోపల ఎక్కడ ఎక్కువ చదివినావు అనే దాన్ని బట్టి నీకు లోకల్ డిస్ట్రిక్ట్ అనేది వస్తదన్నట్టు. ఇప్పుడు ఒకవేళ నువ్వు కరీంనగర్‌లో ఎక్కువ చదివినావనుకో, కరీంనగర్ అనేది నీ లోకల్ డిస్ట్రిక్ట్‌లో చూపెడతది. ఓకేనా. సో, అట్లా నీ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది చూపెడతది. అండ్ దెన్ దాని తర్వాత నువ్వు ఏ మీడియం లోపల ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నావు అనేది ఉంటదన్నట్టు. సో, అది సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఇంటర్మీడియేట్. ఇంటర్మీడియేట్ లోపల నీ సెకండ్ లాంగ్వేజ్ ఏం కావాలి అని చెప్పి ఆప్షన్ చూపెడతది. ఒకవేళ తెలుగు అయితే తెలుగు, సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్ సెలెక్ట్ చేసుకో. ఇంటర్మీడియేట్ గ్రూప్ ఏంటిది అని చెప్పి అడుగుతది. సెలెక్ట్ చేసుకో. ఎంపీసీయా, బైపీసీ అని చెప్పి ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు చూపెడతా అన్నట్టు కాలేజెస్ అనేది. ఓకేనా. కాలేజ్ ప్రిఫరెన్స్‌ని ఇప్పుడే చూజ్ చేసుకోవాలి. మనకి ఎన్ని కాలేజ్‌లు ఉంటాయి అనంటే 8 కాలేజ్‌లు ఉంటాయి అన్నట్టు. ఒకవేళ నువ్వు ఫర్ సపోజ్ ఒకవేళ నువ్వు ఆదిలాబాద్ లోకల్ అయినావనుకో 9 కాలేజ్‌లు ఉంటాయన్నట్టు. లేదు అంటే 8 కాలేజ్‌లే చూపెడతాయి నీకు. ఓకేనా. సో, ఇక్కడేందంటే అన్నీ చూజ్ చేసుకోవాలి. అన్నీ మ్యాండేటరీయే. నువ్వేం చేసుకోవాల్సి ఉంటదంటే ఫస్ట్ నీకు ఏ కాలేజ్ దగ్గరున్నది అనే దాన్ని బట్టి నువ్వు దగ్గర కాలేజ్ పెట్టుకో. నీకు ఖమ్మం దగ్గరైందనుకో ఫస్ట్ ఆప్షన్‌లో ఖమ్మం పెట్టుకో. లేదు వరంగల్ దగ్గరైతే వరంగల్ పెట్టుకో. హుస్నాబాద్ దగ్గరైతే హుస్నాబాద్ పెట్టుకో. కేఎస్‌డి దగ్గరైతే కేఎస్‌డి. ఓకేనా. దంపపేట దగ్గరైతే దంపపేట. నరసాపూర్ దగ్గరైతే నరసాపూర్. మిర్యాలగూడ దగ్గరైతే మిర్యాలగూడ. ఏది దగ్గరైతే అది నువ్వు ఆర్డర్ వైస్ లోపల ఫస్ట్ దగ్గరైంది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద, సెకండ్ దగ్గరైంది సెకండ్ ప్రిఫరెన్స్ కింద అట్లా దగ్గరైనవి అన్నీ కూడా ప్రిఫరెన్స్ కింద యాడ్ చేసుకోర్రి. ఓకేనా. సో, యాడ్ చేసుకున్న తర్వాత మనకు మన డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయమంట అన్నట్టు. యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్ మనకు క్యాస్ట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటది బ్రో. ఓకేనా. సో, క్యాస్ట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటది. క్యాస్ట్ ఒకటి మనం మిస్ చేసినాం. క్యాస్ట్, ఇన్‌కము, ఫోటో అండ్ సిగ్నేచర్ 2 కంబైన్డ్‌గా అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఫోటో ఉంటది. ఫోటో కిందనే సిగ్నేచర్ అనేది మనం పెట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం సైన్ పెట్టాలి. సైన్ పెట్టి సైన్ మీద ఫోటో పెట్టాలి. ఈ రెండిటిని కలిపి ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. 100 కేబీ కన్నా తక్కువ ఉండాలి. ఫోటో సిగ్నేచర్‌ది ఫోటో అనేది మనం అప్లోడ్ చేసేటప్పుడు 100 కేబీ కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ పీడబ్ల్యూడీ అయితే, పర్సన్ విత్ డిజబిలిటీ అయితే, హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఉంటది. అది అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మన ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్, సదరము, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దెన్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్ కట్‌గా చూసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటది. సబ్మిట్‌ని కొట్టేసేయాల్సి ఉంటది. ఓకేనా. సో, అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టుర్రి. సబ్మిట్ కొడుతుంటే మనకు మన డీటెయిల్స్ ఏమైతే ఇచ్చినామో దాన్ని బేస్ చేసుకొని మనకు మన అప్లికేషన్ ఫార్మ్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చిర్రని చెప్పి. మీ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చిర్రో అవన్నీ ఒకసారి చూసుకొని ప్రింట్ అనే ఆప్షన్ ఉంటది. ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు పీడీఎఫ్ ఫార్మాట్ లోపల ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక పీడీఎఫ్ ఫార్మాట్ లోపల వస్తాయి. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకున్నా సరే, లేదు అనుకుంటే మీరు డైరెక్ట్‌గా సో, పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే మీ దగ్గర పెట్టుకున్నా సరే. కానీ మీ దగ్గర ఏందంటే మీ రిజిస్ట్రేషన్ ఐడీ గాని, ఇవన్నీ డీటెయిల్స్ ఉండాలి అంటే ఈ పీడీఎఫ్ అనేది మన దగ్గర ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, పీడీఎఫ్ అనేది మన దగ్గర ఉండాల్సి ఉంటది. కాబట్టి ఏందంటే మీరు మీ అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ అనే ఆప్షన్‌లోకెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చి మీ అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోరి. ఓకేనా. మీ రిజిస్ట్రేషన్ ఐడీ గాని, హాల్ టికెట్ నంబర్ గాని, మొబైల్ నంబర్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని ఇవన్నీ ఇచ్చి ప్రింట్ ఓకేనా. ప్రొసీడ్ టు ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి కొడితే మనకు మన అప్లికేషన్ ఫార్మ్ జనరేట్ అయితది. దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసి పెట్టుకోరి. ఓకేనా. సో, మనం ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు మన అప్లికేషన్ ఫార్మ్ అనేది మస్తు హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మన హాల్ టికెట్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు మన అప్లికేషన్ ఫార్మ్ అనేది మనకు హెల్ప్ కావడం అయితే జరుగుతదన్నట్టు. కాబట్టి సో, మీ అప్లికేషన్ ఫార్మ్‌ని జాగ్రత్తగా పీడీఎఫ్ ఫార్మాట్‌లో దగ్గర పెట్టుకుంటారా? లేకపోతే ప్రింట్ తీసి దగ్గర పెట్టుకుంటారా? అనేది మీ ఇష్టం. కానీ దగ్గరైతే పెట్టుకోరి. ఓకేనా. హాల్ టికెట్స్ అనేది 17థ్ ఏప్రిల్ 2026 రోజు రిలీజ్ కావడం అయితే జరుగుతది. అండ్ ఏప్రిల్ 19థ్ రోజు ఎగ్జామ్ ఉంటది. యాస్ పర్ అఫీషియల్ డీటెయిల్స్. ఫర్దర్‌గా ఏమైనా ఎక్స్‌టెన్షన్స్ అయినా, ఫర్దర్‌గా ఏమైనా చేంజెస్ అయినా కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి డీటెయిల్‌గా చెప్పినా అని చెప్పి అనుకుంటున్నా. సో, వీడియో ఎట్లుంది అని చెప్పి కింద కామెంట్ చేయి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండు. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.